రష్యాను భారీ భూకంపం వణికించిన సంగతి తెలిసిందే. ఒకవైపు భారీ భూకంపం, మరోవైపు 13 అడుగుల ఎత్తులో ఎగిసి పడుతున్న అలలతో సునామీ. ఇదిలా ఉండగానే భూకంపం ధాటికి బద్దలైన అగ్ని పర్వతం. ఇక్కడ దాదాపు 4750 మీటర్ల ఎత్తులోని అగ్ని పర్వతం నుంచి లావా ఉప్పొంగుతూ మంటలు ఎగిసి పడుతున్నాయి. వరుస విపత్తుల నేపథ్యంలో రష్యన్ యునైటెడ్ జియోఫిజికల్ సర్వీస్ ఏం హెచ్చరించింది? వాచ్ ది స్టోరీ. సునామీ 2004 డిసెంబర్ 26వ తేదీన హిందూ మహాసముద్ర తీర దేశాల్లో సునామీ సృష్టించిన విధ్వంసం ఎవరూ మర్చిపోలేరు. రష్యాను రిక్టార్ స్కేలుపై 8.8 తీవ్రతతో భారీ భూకంపం వణికించిన సంగతి తెలిసిందే. రష్యాలో ఒకవైపు భారీ భూకంపంతో ఉప్పొంగిన సునామీ ఇదిలా ఉంటే, మరోవైపు క్లూచెస్కోయ్ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. దీంతో పసిఫిక్ అంతటా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. రష్యా తూర్పు ప్రాంతంలో బుధవారం ఒక అగ్నిపర్వతం బద్దలైంది. పసిఫిక్ మహాసముద్రంలోని కొన్ని ప్రాంతాల్లో శక్తివంతమైన భూకంపం సంభవించి సునామీ హెచ్చరికలు జారీ చేసిన కొన్ని గంటల తర్వాత ఈ అగ్నిపర్వతం బద్దలైంది. కమ్చట్కా ద్వీపకల్పంలో ఉన్న క్లుచెస్కోయ్ 4750 మీటర్ల ఎత్తు కలిగి ఉన్న అగ్నిపర్వతం నుంచి ఎర్ర రంగులో మంటలు ఎగిసిపడుతున్నాయి. రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ యొక్క యునైటెడ్ జియోఫిజికల్ సర్వే ఈ విస్ఫోటనాన్ని ధృవీకరించింది. అగ్నిపర్వత విస్ఫోటనం, లావా ప్రవహించడం, బిలం మీద శక్తివంతమైన మెరుపు, పేలుళ్లు కొనసాగుతూనే ఉన్నాయి. అయినా అగ్నిపర్వతాల పాదాలను సందర్శించే పర్యాటకులు తమ పర్యటనలను రద్దు చేసుకోవడం కానీ, వాయిదా వేసుకోవడం కానీ చేసుకోలేదు. చాలా మంది టూరిస్టులు అక్కడే ఉండి ఆ దృశ్యాన్ని చూడాలనుకుంటున్నారని చెప్తోంది రష్యన్ యూనియన్ ఆఫ్ ట్రావెల్ ఇండస్ట్రీ. ఈ అగ్నిపర్వతం దాదాపు 4700 మీటర్ల ఎత్తులో ఉంది. 1952 తర్వాత ఈ ప్రాంతంలో ఇంత పెద్ద విస్ఫోటనం జరగడం ఇదే మొదటిసారి. ఈ అగ్నిపర్వతం చివరిసారిగా 2023లో విస్ఫోటనం చెందింది. అయితే ఈ కమ్చట్కాలో ఉన్న దాదాపు 300 అగ్నిపర్వతాలు పేలడం ఇక్కడ కామనే. వీటిలో 29 అగ్నిపర్వతాలు మాత్రం లావాను తమలో పెట్టుకుని ఎప్పుడు పేలుతాయో కూడా తెలియదు. శిఖరం పైన మండుతున్న నారింజ రంగు లావా ఫోటోలు, ఆకాశంలోకి దట్టమైన పొగ ఎగిసిపడుతున్న ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.